సుఖము పొందుదురు శివుడే బ్రహ్మతో వచ్చెను సంగమమై మన అందరినీ పావనులుగా చేయుటకు శివుడే బ్రహ్మతో వచ్చెను సంగమమై. ఓం శాంతి. మురళీ డేట్ 31/3/2026. మధురమైన పిల్లలారా, ఉన్నత పదవి పొందాలి అంటే సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండండి. ఏదైనా తప్పు జరిగితే తండ్రిని క్షమాపణ అడగండి. మీ మతంను అనుసరించొద్దు. ప్రశ్న: ఎటువంటి ప్రియమైన పిల్లలు ఎప్పుడూ దాగి ఉండలేరు? జవాబు: ఈశ్వరీయ పరివారంపై ఎవరికి ప్రేమ ఉంటుందో, రాత్రి పగలు సేవ చేయాలనే తపన ఎవరికి ఉంటుందో అటువంటి సేవాదారులు, ఆజ్ఞాకారులు, నమ్మకస్తులుగా ఉండేవారు ఎప్పుడూ మన్మతాన్ని అనుసరించరు. తండ్రితో సత్యంగా స్వచ్ఛంగా ఉండేవారు ఎప్పుడూ దాగలేరు. పాట: మీరే మా తల్లి తండ్రి. ఓం శాంతి. పాటలో గ్యారంటీ ఎవరిది? బాబా: మాకు మీరొక్కరు తప్ప వేరే ఎవ్వరూ లేరు అని పిల్లలు మాతాపితాలకు గ్యారంటీ ఇస్తూ ఉన్నారు. ఇది ఎంతో ఉన్నతమైన గమ్యము. ఇటువంటి శ్రేష్టమైన తండ్రి శ్రీమతాన్ని ఎవరు అనుసరిస్తారో వారు ఉన్నతమైన వారసత్వాన్ని తప్పకుండా పొందుతారని గ్యారంటీ ఉంది. కానీ ఇది చాలా గమ్మత్తైనటువంటి ఉన్నతమైన గమ్యంగా కనిపిస్తుంది. కోట్లలో కొంతమంది, వారిలో కొంతమంది మాత్రమే మాలలో పూసగా అవుతారు. మీరు మాతాపిత అని అంటారు, కానీ గ్యారంటీపై నిలవడం చాలా కష్టం. ఎందుకంటే మాయ చాలా ప్రబలమైనది. నేను సత్యంగా మాతాపిత బిడ్డగానే ఉన్నానా? ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. అలా లేరని తండ్రి అంటూ ఉన్నారు. అలాంటి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అందుకే ఎంతమంది మాల తయారవుతుంది? ఇన్ని కోట్లలో కేవలం 8 మందిది మాత్రమే వైజయంతి మాల తయారవుతుంది. చాలామంది చెప్పేది ఒకటే, చేసేది మరొకటిగా ఉంటుంది. కాబట్టి ఇది ఎంత ఆశ్చర్యమని తండ్రి అంటూ ఉన్నారు. బాబా ఎంత ప్రేమగా అర్థం చేయించినా చాలా కొద్దిమంది మాత్రమే సుపుత్రులుగా అవుతారు. శ్రీమతాన్ని అనుసరించే శక్తి పిల్లలలో లేనందున రావణ మతాన్ని అనుసరిస్తారు. అందువల్లే ఇంత పదవి పొందలేరు. ఎవరో అరుదుగా మాలలోని పూసలుగా అవుతారు. అటువంటి ప్రియమైన పిల్లలు దాగి ఉండలేరు. వారు తండ్రి హృదయంలో అధిరోహించి ఉంటారు. వారికి రాత్రి పగలు సేవ చేయాలనే చింత ఉంటుంది. ఈశ్వరీయ సంబంధాల పట్ల ప్రేమ కలిగి ఉంటారు. బయటి విషయాలపై వారి బుద్ధి ఎక్కడికి పోదు. ఈ విధమైన ప్రీతి దైవీ పరివారంపై ఉండాలి. అజ్ఞాన కాలంలో కూడా పిల్లలు తండ్రిపై ప్రేమ కలిగి ఉంటారు. పరస్పరం సోదరి సోదరులలో చాలా ప్రేమ ఉంటుంది. ఇక్కడ కొద్దిమందికి కొద్దిగా కూడా తండ్రితో యోగం లేదు. బాబాకు గ్యారంటీ మాత్రం చాలా ఇస్తారు. భక్తి మార్గంలో అయితే పాడేవారు ఇప్పుడు పిల్లలు సన్ముఖంలో ఉన్నారు. భక్తి మార్గంలో పాడేవారు ఎంత ప్రేమతో స్మృతి చేసి స్తుతిస్తారో ఆలోచించండి. ఇక్కడ స్మృతి చెయ్యరు. బాబా పిల్లలుగా అయినప్పటి నుండి మాయా శత్రువుగా అవుతుంది. బుద్ధి బయటకు వెళ్ళగానే మాయ బాగా కింద పడేస్తుంది. మేము చేసేదంతా కింద పడేందుకని వారికి తెలియదు. సొంత మతంపై నడుస్తూ కింద పడుతూ ఉంటారు.
వారు చేస్తున్నదేమిటో వారికే తెలియదు. పిల్లలలో కొన్ని లోపాలు ఉన్నాయి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. లేకుంటే తండ్రి నుండి చాలా శ్రేష్టమైన వారసత్వం లభిస్తుంది. తండ్రి సేవలో ఎంత సత్యంగా లగ్నం అవ్వాలి. మాయ చాలా శక్తివంతమైనది. కోట్లలో కొంతమంది మాత్రమే తండ్రిని పూర్తిగా తెలుసుకున్నారు. బాబా అంటూ ఉన్నారు, కల్పకల్పము ఇలాగే జరుగుతుంది. పూర్తి నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులుగా అవ్వనందున పాపం వారి పదవి ఇలా అయిపోతుంది. వారు కూడా ఇలాగే అంటారు, బాబా మేము రాజయోగం నేర్చుకొని నరుని నుండి నారాయణుడిగా, నారీ నుండి లక్ష్మిగా అవుతాము. సీతారాములుగా అవ్వము. చేతులేమో ఎత్తుతారు, కానీ నడవడికలు కూడా అలా ఉండాలి కదా. అనంతమైన తండ్రి వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. వారు శ్రీమతాన్ని ఎంత బాగా అనుసరించాలి. చాలామంది మేము శ్రీమతాన్ని అనుసరించము అని ప్రతిజ్ఞ చేసేవారు కూడా ఉన్నారు. వారు కూడా దాగి ఉండలేరు. భాగ్యంలో లేకుంటే మొదట దేహాభిమానం చెంపదెబ్బ వేస్తుంది. దాని తర్వాత కామము చెంపదెబ్బ వేస్తుంది. ఒకవేళ కామం లేకుంటే క్రోధము, లోభాలు ఉన్నాయి. ఇవన్నీ శత్రువులే కదా. మోహం కూడా పూర్తిగా సర్వనాశనం చేసేదే. లోభం కూడా తక్కువదేమీ కాదు. చాలా శక్తివంతమైన శత్రువు. చిన్న చిన్న వస్తువులు దొంగలిస్తారు. ఇది కూడా లోభమే కదా. దొంగతనం చేయడం అనేది చాలా చెడ్డ అలవాటు. మేం పాపం చేస్తే ఉంటే పదవి ఏం లభిస్తుంది? ఆంతరికంలో మనస్సు తింటూ ఉండాలి. శివబాబా యజ్ఞంలోకి వచ్చి బాబా వద్ద ఇలాంటి పని ఎలా చేస్తాము అని మనస్సు తినాలి. మాయ చాలా వ్యతిరేకమైన పనులు చేయిస్తుంది. ఎంతగా నచ్చ చెప్పినా అర్థం చేయించిన అలవాట్లు నశించవు. కొంతమంది నామరూపాలలో చిక్కుకుంటారు. దేహాభిమానం కారణంగా నామరూపాలలోకి వచ్చేస్తారు. బాబాకు ప్రతి సేవా కేంద్రం గురించి పూర్తి సమాచారం తెలిసి ఉంటుంది కదా. బాబా కూడా మేము ఏం చేస్తారు తెలపాల్సి వస్తుంది. ఎన్ని సెంటర్స్ ఉన్నాయి, ఎంత సమాచారం వస్తుంది, చింత ఉంటుంది కదా. మాయ తక్కువది కాదని తెలుపవలసి వస్తుంది. చాలా విసిగిస్తుంది. మంచి మంచి పిల్లలు చెప్తూ ఉన్నారు, గొప్పవారం అనిపించుకోవటం గొప్ప దుఃఖాన్ని పొందటం. ఇక్కడ దుఃఖం ఇచ్చే మాటే లేదు. కల్పక్రితం కూడా ఇలాగే జరిగిందని తెలుసు. ఈశ్వరునికి చెందిన వారిగా అయ్యి మళ్ళీ మాయకు వశమైపోతారు. ఏదో ఒక వికర్మ చేస్తూ ఉంటారు. అందుకే తండ్రి అంటారు, చాలామంది పిల్లలు బాబా మేము మీ శ్రీమతాన్ని తప్పకుండా అనుసరిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు, కానీ అలా అనుసరించరు. అందుకే మాల చూడండి చాలా చిన్నదే తయారవుతుంది. మిగిలిన వారంతా ప్రజలుగా అవుతారు. ఇది చాలా గొప్ప గమ్యము. ఇందులో మనస్సు చాలా శుద్ధంగా ఉండాలి. సత్యము సంతోషంగా నాట్యం చేయిస్తుంది. సామెత కూడా ఉన్నది, మీరు తండ్రితో సత్యంగా ఉంటే సత్యయుగంలో కృష్ణునితో నాట్యం చేస్తారు. సత్యయుగంలో కృష్ణుని నాట్యము చాలా ప్రసిద్ధిగాంచింది. రాధాకృష్ణుల రాసలీలనే చూపిస్తారు, రామ్లీలా చూపిస్తారు. కానీ నెంబర్ 1 రాసలీల రాధాకృష్ణులదే. ఎందుకంటే ఇప్పుడు వారు తండ్రితో చాలా సత్యంగా ఉంటారు కనుక ఎంతో శ్రేష్టమైన పదవిని పొందుతారు. చాలామంది చేతులెత్తుతారు, కానీ మాయ ఎలాంటిది ప్రతిజ్ఞ చేస్తారు, అయితే దానిని పాటించాలి కదా. మాయా భూతాలను
తరిమేయాలి. దేహాభిమానం వచ్చింది అంటే దాని వెంట అన్ని భూతాలు తగులుకుంటాయి. దేహాభిమానం వల్లనే అన్ని భూతాలు వచ్చి అంటుకుంటాయి. బాబా అంటూ ఉన్నారు, ఆత్మాభిమానిగా అయ్యి తండ్రి స్మృతి చేయండి. అది కూడా అమృత వేళలో మాట్లాడండి. బాబాను మహిమ చేయండి. భక్తి మార్గంలో భలే స్మృతి చేస్తారు, కానీ మహిమ ఎవ్వరికీ లేదు. కృష్ణుని స్మృతి చేస్తారు, మహిమ చేస్తారు. వెన్ను దొంగలించుకున్నారు, రుక్మిణిని ఎత్తుకుపోయాడు, అకాసురుడు బకాసురులను చంపేశాడు, ఇది చేశాడు అది చేశాడు అంటారు. ఇంతకంటే ఇంకా ఏమంటారు? ఇదంతా అసత్యము, కొంచెం కూడా సత్యం లేదు. వారు మార్గాన్ని ఎలా చూపిస్తారు? వారికి ముక్తి అంటే ఏమిటో తెలియదు. ఇప్పుడు విశ్వమంతటిపై రావణ రాజ్యం ఉంది. ఈ సమయంలో అందరూ పతితులుగా ఉన్నారు. మనుషులకు భ్రష్టాచారం అంటే అర్థమే తెలియదు. సత్యయుగంలో నిర్వికారి దేవతలుండేవారని తెలియదు. సర్వగుణ సంపన్నులు 16 కళా సంపూర్ణులని మహిమ కూడా చేస్తారు. కానీ అక్కడ కూడా రావణుడు, జరాసంధుడు మొదలైన వారు ఉండేవారని అంటారు. పవిత్రంగా అవ్వండి అని అంటే దేవతలకు కూడా సంతానము మొదలైన వారు ఉండేవారు కదా అంటారు. దేవతల్ని సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులని మీరే పాడతారు. మరి అక్కడ వికారాల మాట ఎలా ఉంటుంది? మీరు కూడా నిర్వికారిగా అయితే సృష్టి ఎలా వృద్ధి చెందుతుందని, పిల్లలు ఎలా జన్మిస్తారని అంటారు. మందిరాలకి వెళ్ళి మహిమ చేస్తారు. ఇంటికి వస్తూనే ఆ మహిమను మర్చిపోతారు. భలే మీరు పరిశీలించి చూడండి. ఇంటికి వెళ్ళి తెలిపితే వారు ఒప్పుకోరు. అక్కడి మాట అక్కడే ఉంటుంది. పవిత్రంగా ఉండడం అంటే భలే చెప్తారే, ఇది లేకుంటే ప్రపంచం ఎలా నడుస్తుంది అని అంటారు. నిర్వికారి ప్రపంచం ఎలా నడుస్తుందో వారికి తెలియదు. పిల్లలు పాట కూడా విన్నారు. పిల్లలు మీ శ్రీమతాన్ని అనుసరిస్తాము, అందులోనే కళ్యాణం ఉంది అని ప్రతిజ్ఞ చేస్తారు. కాబట్టి శ్రీమతాన్ని అనుసరించండి, లేకుంటే మృత్యు వచ్చేస్తుంది. తర్వాత ట్రిబ్యునల్లో అన్నీ తెలపవలసి ఉంటుంది. ఫలానా పాపం చేశారు, మీ మతాన్ని అనుసరిస్తే కల్పకల్పానికి మచ్చ ఏర్పడుతుంది. ఒక్కసారి ఫెయిల్ అయితే 2వ సంవత్సరంలో 3వ సంవత్సరంలో పాస్ అవుతాంలే అని అనుకోరాదు. ఇప్పుడు పాస్ అవ్వకుంటే కల్పకల్పము అలాగే జరుగుతుంది. కాబట్టి చాలా బాగా పురుషార్థం చేయాలి. అడుగడుగునా శ్రీమతాన్ని అనుసరించాలి. ఆంతరికంలో ఎలాంటి మురికి ఉండరాదు. మనస్సును శుద్ధంగా చేసుకోవాలి. నారదునికి కూడా అద్దంలో నీ ముఖము చూసుకో అని చెప్పారు కదా. కోతివలే ఉన్నట్లు కనపడింది. ఇది ఒక ఉదాహరణ. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. నేను ఎంతవరకు శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉన్నాను? బుద్ధి యోగము ఎక్కడా బయట తిరగడం లేదు కదా. దేహాభిమానంలో లేను కదా. దేహీ అభిమానులుగా ఉంటే సేవలో లగ్నమైపోతారు. అంతా యోగం పైనే ఆధారపడి ఉంది. భారతదేశ యోగము చాలా ప్రసిద్ధి చెందింది. నిరాకార తండ్రే నిరాకార పిల్లలకు దానిని అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని సహజ రాజయోగమని అంటారు. నిరాకార తండ్రి సహజ రాజయోగాన్ని నేర్పించారని వ్రాయబడి కూడా ఉంది.
కేవలం కృష్ణుని పేరు వేశారు. మనము ఇలాంటి లక్ష్మీనారాయణులుగా అవ్వాలని మీకు తెలుసు. పుణ్యాత్ములుగా తయారవ్వాలి. పాపము మాటే లేదు. తండ్రి స్మృతిలోనే ఉంటూ వారి సేవలో ఉండాలి. ఇంత ఉన్నత పదవి పొందాలి అంటే కొంత శ్రమ చేయాలి కదా. సన్యాసీలు మొదలైన వారు గృహస్థంలో ఉంటూ కమల పుష్పం వలె ఉండడం అసంభవం అని అంటారు. సంపూర్ణంగా అవ్వడంలో చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే స్మృతి చెయ్యరు. ఇప్పుడు ప్రాచీన యోగాన్ని తండ్రి నేర్పిస్తూ ఉన్నారు. బాబా చెప్తూ ఉన్నారు, యోగము నేను స్వయంగా వచ్చి నేర్పిస్తాను. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి. మీరు నా వద్దకు రావాలి. ఇది స్మృతి యాత్ర. మధురమైన సైలెన్స్ హోమ్. భారత్ వాసులైన మనమే భారతదేశంలో వచ్చి సంపూర్ణ వారసత్వం పొందుతామని మీకు తెలుసు. తండ్రి పదే పదే చెప్తూ ఉన్నారు, ప్రతిజ్ఞను పూర్తిగా పాటించండి. ఏమైనా తప్పు చేస్తే తండ్రిని క్షమాపణ అడగండి. ఈ పుత్రుడు క్షమాపణ అడిగేందుకు అదే పనిగా ఈరోజు బాబా వద్దకు వచ్చారు. చిన్న తప్పు జరుగుతూనే పరిగెత్తి వచ్చారు. ఎందుకంటే మనస్సు తింటూ ఉన్నందున సన్ముఖంలో వెళ్ళి బాబాకు వినిపిస్తామని వచ్చాడు. తండ్రిపై ఎంత గౌరవం ఉంది చూడండి. చాలామంది పిల్లలు ఇంతకంటే ఎక్కువ వికర్మలు చేస్తూ ఉంటారు, కానీ తెలియని కూడా తెలియదు. నేనేమో వారిని మంచి పిల్లలని మెచ్చుకుంటూ ఉంటాను. చిన్న తప్పు చేసిన క్షమాపణ తీసుకునేందుకు వచ్చాడు. తప్పును తెలిపి క్షమాపణ తీసుకోండి అని బాబా చెప్తారు. లేకుంటే పాపం ఇంకా వృద్ధి అవుతుంది, కింద పడిపోతారు. ముఖ్యంగా యోగము వల్లనే రక్షింపబడతారు. ఆ యోగము చాలా తక్కువగా ఉంది. జ్ఞానం అయితే చాలా సులభము. ఇది ఒక కథ వలె ఉంది. 5000 సంవత్సరాల క్రితం ఎవరి రాజ్యం ఉండేది? రాజ్యపాలన ఎలా చేశారు? ఎంతకాలం చేశారు? తర్వాత రాజ్యం చేస్తూ చేస్తూ వికారాలలో ఎలా చిక్కుకున్నారు? మీపై ఎవరు దాడి చేయలేదు. వైశ్యులుగా అయిన తర్వాత మీపై దాడి జరిగింది. వారి నుండి రావణుడు రాజ్యం లాక్కున్నాడు. మీరు మళ్ళీ రావణ్పై విజయం పొంది రాజ్యం తీసుకుంటూ ఉన్నారు. ఇది చాలా కష్టంగా ఎవరో కొందరి బుద్ధిలో నిలుస్తుంది. తండ్రికి నమ్మకస్తులుగా ఉంటారు, ఆజ్ఞాకారులుగా ఉంటారు. వారి బుద్ధిలో ఉంటుంది. అజ్ఞాన కాలంలో కూడా కొంతమంది ఆజ్ఞాకారిగా నమ్మకస్తులుగా ఉంటారు. కొంతమంది నౌకర్లు కూడా చాలా నమ్మకస్తులుగా ఉంటారు. లక్షల రూపాయలు పడి ఉన్నప్పటికీ ₹1 కూడా తీసుకోరు. సేట్ గారు, మీరు తాళం చెవులు మర్చిపోయారు, మేము జాగ్రత్త పరిచాము అంటారు. ఇటువంటి వారు కూడా ఉంటారు. ఇవన్నీ బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉంటారు. వివేకం చెప్తూ ఉంటుంది, ఈ కారణం వల్లనే మాలలో మణి కాలేము. చదువుకుంటే తప్పకుండా ఇటువంటి గతి పడుతుంది. శ్రీమతాన్ని అనుసరించరు. మీ గమ్యమంతా యోగమే అని బాబా అంటారు. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకొని యోగము కుదురదనివ్వదు. యోగం అంటే సేవ. చాలా బాగా చేస్తారు. పాపభీతి ఉంటుంది. ఈ పుత్రుడు చాలా మంచివాడు. సత్యత అంటే ఇలా ఉండాలి. మంచి మంచి పిల్లలు పదవి కంటే ఇతని పదవి మంచిది.
సేవ చేసేవారు ఎక్కడో ఒకచోట చిక్కుకొని ఉంటారు. ఏమీ చెప్పరు, చెప్పినా వదిలేయరు. పాటలో ఏం జరిగినా ఇటువంటి తప్పులు చేయనని ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యమైనటువంటిది దేహాభిమానం. దీని నుంచే చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇది చెప్పేదే తండ్రి యొక్క కర్తవ్యము. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा. సత్యతతో తండ్రి సర్వీస్లో నిమగ్నం అవ్వాలి. పూర్తి నమ్మకస్తులుగా ఆజ్ఞాకారులుగా అవ్వాలి. ఈశ్వరీయ పరివారంపై సత్యమైన ప్రేమ కలిగి ఉండాలి. శ్రీమతంలో మన్మతము రావణ మతం మిక్స్ అవ్వరాదు. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఈ గ్యారెంటీలో పక్కాగా ఉండాలి. హృదయాన్ని శుద్ధంగా పవిత్రంగా చేసుకోవాలి. వరదానము. ఆత్మీయ సుగంధం యొక్క ఆధారంపై అందరికీ పరమాత్మ సందేశం ఇచ్చే విశ్వ కళ్యాణకారి భవ. ఆత్మీయత యొక్క సర్వశక్తులను స్వయంలో ధారణ చేసుకుంటే ఆత్మీయత సుగంధం సహజంగానే అనేక ఆత్మలను తన వైపు ఆకర్షించుకుంటుంది. ఎలా అయితే మనసాశక్తి ద్వారా ప్రకృతిని తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేస్తారో అలా విశ్వంలోని ఇతర ఆత్మలు ఎవరైతే మీ ముందుకు రాలేరో వారికి దూరంగా ఉంటూ ఉన్న ఆత్మీయత శక్తి గల మీరు తండ్రి యొక్క పరిచయాన్ని లేక ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వగలరు. ఈ సూక్ష్మ మిషనరీ తీవ్రం చేసినప్పుడు అనేక మంది తప్పించే ఆత్మలకు దోసిలి లభిస్తుంది. అప్పుడు మీరు విశ్వ కళ్యాణకారి అవుతారు. స్లోగన్. మీ వద్ద శుద్ధమైన లేక శ్రేష్ఠ సంకల్పాలను ఎమర్జ్గా ఉంచుకుంటే వ్యర్థము స్వతహాగా మర్జ్ అవుతుంది. అవ్యక్త సూచన. ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు బాబాను తోడుగా చేసుకుంటే నేను ఒంటరిగా లేను, నా తోడు విశేషమైన శక్తి ఉంది అనుభూతవుతుంది. ఎక్కడ తండ్రి ఉంటారో అక్కడ ఎన్ని తుఫాన్లు వచ్చినా బహుమతి అవుతాయి. నిశ్చయ బుద్ధి విజయంతి. ఈ టైటిల్ యొక్క స్మృతి ద్వారా విజయులుగా అవ్వండి. విజయీ సంవత్సరాన్ని జరుపుకోండి. ఓం శాంతి. జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుచుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండ చాలనయ్యా. జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుచుండే, జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండ జాలనయ్యా.
నా తండ్రి జ్యోతిగా వెలుగుచుండే జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండజాలనయ్యా దేహమే లేనందున నా తండ్రి తనువు ఆధారమనెను దేహమే లేనందున నా తండ్రి తనువు ఆధారమనెను ప్రకృతిన నివసించును నా తండ్రి భూమిని ఉద్ధరించే జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుచుండే జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండజాలనయ్యా బిందు స్వరూపుడమ్మా బిందు స్వరూపుడమ్మా జనన మరణము లేనివాడు నిష్కామి సేవ చేసే నా తండ్రి ఆత్మలను ఉద్ధరించే జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుచుండే జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండజాలనయ్యా దేహము పైన మీకు ఎప్పుడు మోహము వదలినప్పుడు దేహము పైన మీకు ఎప్పుడు మోహము వదలినప్పుడు జ్ఞానము లభించును నా తండ్రి జ్ఞాన కలి సౌఖ్యత్తులు జ్యోతి బిందు రూపుడు నా తండ్రి జ్యోతిగా వెలుగుచుండే జ్యోతి స్వరూపుడమ్మా నిన్ను మరచి నేనుండజాలనయ్యా